జై భారత్ జయరాజేశాను. ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా తోటి ఆంధ్రులందరికీ, మాతృమూర్తులకి, అవతాతలకు, తోటి సోదరి సోదరమణులకు, ఈనాడు కొత్తగా ఓటు తెచ్చుకున్నటువంటి యువతి యువకులకందరికీ కూడా నేను మనం చేయవలసింది ఏమిటంటే, ఈనాడు ఒక విధ్వంసానికి గురైనటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సినటువంటి అవసరం మన పైన ఉంది. అయితే ఎలాగా? ఏదైతే రేపు మే 13వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల యొక్క పోలింగ్ మన చేతిలో ఉన్నటువంటిది. ఆ పోలింగ్లో మనం చేయవలసినటువంటిది, మన చేతిలో ఉన్నటువంటి బలమైన ఆయుధము ఓటు. ఆ ఓటుతోటి ఏ రాష్ట్రంలో అరాచకత్వాన్ని సృష్టించినటువంటి రాక్షస ప్రభుత్వాన్ని, ఏ రాష్ట్రాన్ని ఒక సునామీలాగా విధ్వంసం చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని నామరూపాలు లేకుండా తవిరి కొట్టవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆలోచించండి. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర గౌరవాన్ని, రాష్ట్ర శ్రేయస్సుని, రాష్ట్ర అభివృద్ధిని, ఇక్కడున్నటువంటి యువతీ యువకుల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఏర్పడినటువంటిది ఒక ఎన్డీఏ కూటమి. ఈ కూటమి ఏర్పడటానికి ఒక ఆశయవాదైనటువంటి పవన్ కళ్యాణ్ వారు ఎంతో క్షమించి, రాజకీయ స్వలాభాలు ఆలోచించకుండా, రాజకీయ స్వార్థాలు ఆలోచించకుండా, ఒక విజన్ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడు చంద్రబాబుని ఒక ప్రపంచంలో ఒక విశ్వగురువు స్థానంలో నిలబెట్టాలనేటువంటి ఆలోచనతో ఒక శక్తివంతుడైనటువంటి ఒక నాయకుడు కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క నాయకుడు నరేంద్ర మోదీ గారిని, ఈ ముగ్గురిని కలిసి ఒక కూటమిగా ఏర్పడటానికి ఈ రాష్ట్రంలో కృషి చేస్తున్నటువంటి ఘనత ఎవరిదైనా ఉంది అంటే అది పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి వారి ఆశయాన్ని మనమందరం కూడా ఒక మంచి ఆలోచన చేసి మన భవిష్యత్తుకి బాటలు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఏ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలి అంటే ఈ కూటమికి ఓటు వేయాలి. డ్రైనేజీ వ్యవస్థ బాగుపడాలి, రైతు మంచిగా పంటలు పండించుకోవాలి అంటే ఈ కూటమికి ఓటు వేయాలి. ఏ రాష్ట్రములో పరిశ్రమలు రావాలి, యువతికి భవిష్యత్తు కావాలి అంటే ఈ కూటమికి ఓటు వేయాలి. కాబట్టి ఈ రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకు పోవాలి అంటే ఈ కూటమికి ఓటు వేయాలి. ఈ కూటమి కూడా ఏదైతే ఇక్కడ తెలుగుదేశం యొక్క మేనిఫెస్టో రిలీజ్ అయినదో అందులో కూడా ఉచితాలు కావాలనుకుంటే బోల్డ్ ఉన్నాయి. 4,000 రూపాయల పెన్షన్ ఉన్నది వృద్ధులకి, 20,000 రూపాయలు రైతు భరోసా ఉన్నది, ఏదైతే ఉచిత బస్సు ఉన్నది, వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఉంది. అలాగే అనేక రకాల స్కీములు ఇందులో ఉన్నాయి. అలాగే మీకు 15,000 రూపాయలు చదువుకునే విద్యార్థులకి పథకం ఉన్నది. ఇలాగ అన్నీ చూసుకున్నట్లయితే ఇక్కడ అనేక రకాలైనటువంటి పథకాలు ఇందులో కూడా ఉన్నాయి. కానీ మిత్రులారా, గత ప్రభుత్వానికి మనం పథకాలు చూసి ఓట్లేసామో లేకపోతే ఏం చూసి ఓట్లేసామో నాకైతే తెలియదు. కానీ దానికి ఓట్లు వేయటం జరిగింది. మనం బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోమని మనం వైసీపీ ప్రభుత్వానికి బలమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసినటువంటి సంఖ్యనిస్తే వాళ్ళు ఏం చేశారో మనకు తెలుసు. అంతే కాబట్టి ఏ రాష్ట్రము నదుల అనుసంధానం కావాలంటే ఈ కూటమికి ఓటు ఇవ్వాలి. ఖచ్చితంగా ఈనాడు ఇక్కడ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అనేకమైనటువంటి పథకాలు ఉన్నాయి. ఇందులోని ఉచిత బియ్యము, ఈ యొక్క 5 సంవత్సరాలు కూడా 5 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వటం అనేది కేంద్ర ప్రభుత్వం మళ్ళా దీన్ని పొడిగించడం జరిగింది. అలాగే అనేక రకాలైనటువంటి ఈ రోజున ముద్రా లోన్లు 20 లక్షల రూపాయల దాకా పెంచడం జరిగింది. ఇలా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాల గురించి మళ్ళా తర్వాత చెబుతాను. ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఈ కూటమి, ఎక్కడ తెలుగుదేశము జనసేన కూటమి మేనిఫెస్టో ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలించుకోండి.
మేనిఫెస్టోని పక్కన పెట్టుదాం కానీ చెప్పు, మనకు కావలసినటువంటిది రాష్ట్ర అభివృద్ధి, భావి తరాలకు భవిష్యత్తు అంత. కాబట్టి దయచేసి గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని మళ్ళా మనం నిర్మాణం చేసుకోవాలి. ఈ రాష్ట్రాన్ని రాజధాని నిర్మాణం చేసుకోవాలి, అందమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దుకోవాలి అంటే ఈ కూటమికి ఓటు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ మరీ మనం చేస్తున్నాను. దయచేసి ఆలోచించండి. మీరు ఏదైతే ఒక లక్ష్యం కోసం ఈ ముగ్గురు పనిచేస్తున్నారో ఆ లక్ష్యం వైపు వాళ్ళకి మనం బలాన్ని చేకూర్చినట్లయితే, వాళ్ళకి మనం మద్దతునిచ్చినట్లయితే, వాళ్ళకి మనం అఖండ మెజారిటీని ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ రాష్ట్రం బాగుపడుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి రాబోయేటువంటి 13వ తారీఖున మీరందరూ కూడా ఆలోచించండి. ఈ ఉచిత పథకాలు ఇందులోనే ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోని గత ప్రభుత్వం చేసిన విధ్వంసానికి తగిన బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఈ కూటమికి ఓటు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా ఆ రకంగా ఆలోచన చేసి ఈ ప్రభుత్వానికి బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవటానికి అందరూ కూడా నడుము కడతారని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. తప్పనిసరిగా ఆలోచనతోటి ఓటు చేస్తారని, ప్రలోభాలకి లొంగకుండా ఈ ఓటుని దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేస్తారని మీ అందరినీ కోరుతూ, నేను ఎక్కడ ఎవరికీ లేనటువంటి ఈ సుఖం లేదు ఈ రాష్ట్రంలో ఇంతవరకు. కాబట్టి అందరూ ఆలోచించుకుని ఎంప్లాయీస్ దగ్గర నుంచి అందరూ కూడా సరైనటువంటి పద్ధతుల్లో ఆలోచించి ఓటు చేస్తారని మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.